పేరు రోహిత్ అండ్ మీరు చూస్తున్నాను రోహిత్ కంప్లీట్ టెక్ అండ్ బాక్సింగ్. ఫ్రెండ్స్, నేను ప్రస్తుతం ఉన్నది మెహదీపట్నం ఆసిఫ్ నగర్లో ఉన్నాను. ఇక్కడ మా పిన్ని వాళ్ళ ఇల్లు ఉంది. సో ఇక్కడ నేను ఫస్ట్ బ్లాగ్ నాది ఇది. ఈ బ్లాగ్ ఎందుకు చేస్తున్నానంటే, ఒక ఆంటీ టెర్రస్ మీద మొత్తం చెట్లను పెంచుతుంది. అంటే టెర్రస్ మొత్తం ఒక గార్డెన్ లాగా వేసింది. సో ఆంటీ ఎట్లా పెంచుతుంది, ఏమేమి చెట్లు ఉన్నాయో తెలుసుకున్నామా. సో లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే మీకు చాలా చెట్లు కనిపిస్తున్నాయి. ఈ చెట్లు ఏంటో నాకు తెలియదు, అంత ఐడియా లేదు. మీకు ఏమన్నా తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. చెట్ల పేర్లు అంత కరెక్ట్గా అయితే తెలియదు. అయితే సీతాఫలకాయ చెట్టు అండ్ పప్పాయ చెట్టు ఇది. అండ్ ఇంకంతే, ఈ పేర్లు అయితే నాకు ఏం తెలియదు. సో బయోఫిలం లెక్క ఉన్నది ఈ చెట్టు. ఇక చిన్న చిన్నవి మొక్కలు కింద. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం గ్రేప్స్, ఇక్కడ నుంచి వచ్చి అంతా గ్రేప్సే మొత్తం. వాడి గ్రేప్స్ ఇక్కడ కాయలు కూడా కాయడం స్టార్ట్ అయినాయి. అంటే ఇంకా తీయ అయితే లేవు, ఇవి నేను టేస్ట్ చూసిన కొంచెం పుల్ల ఉన్నాయి. ఈ గ్రేప్స్ మొత్తం అవి ఇక్కడ వచ్చిన మొత్తం గ్రేప్స్ అనిపిస్తున్నాయి. మీరు చూడొచ్చు, చూడొచ్చు. అండ్ ఇక్కడ అయితే తులసి చెట్టు ఉంది. తులసి చెట్టు అండ్ ఏందో నాకు తెలియదు అంత ఐడియా. ఈ చెట్ల గురించి నాకు అంత ఐడియా లేదు. కొన్ని పేర్లు అయితే తెలుసా, కొన్ని పేర్లు ఇక్కడ చూసాం. అలోవేరా ఉంది ఇక్కడ. ఇదైతే చింత చెట్టు. దీన్ని టేస్ట్ చూసినా నేను. చింత చిగురు ఇది పుల్లో ఉంది. ఇదంతా మొత్తం ఇంకా గ్రేప్స్ తోటి ఇది ఉంది. ఎంత పెద్ద ఉంది, మొత్తం కాయలు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ మట్టి కూడా చూడవచ్చు మీరు మొత్తం. అంటే ఇంకా ప్లాంట్ చేయడానికి ఇంకో మట్టి ఇంకో ఈడ కూడా ఉంది, అక్కడ కూడా చూడవచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మీకు పప్పాయి చెట్లు అనిపిస్తాయి. చూడండి, ఇంకో కాయలు కూడా ఉన్నాయి. ముట్టుకొని నేను గట్టిగా కింద పడిపోతాయి మళ్ళీ. మొత్తం పప్పాయి చెట్టు, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇలా కాయడం స్టార్ట్ అయిపోతుంది. ఇది ఈ ఏమేమి చెట్లు నాకు తెలియదు, అంత ఐడియా లేవు నాకు ఈ చెట్ల గురించి. ఇది వచ్చేసి మామిడి చెట్టు. అండ్ మళ్ళీ ఇక్కడ మనం చూస్తే మళ్ళీ గ్రేప్స్ ఉన్నాయి. అండ్ తులసి చెట్టు మళ్ళీ అది ఇది గోరెంటాకు అనుకుంటున్నా. గోరెంటాకు చెట్టు కాదు, కాకపోతే గోరెంటాకే కావచ్చు కొంచెం చూడడానికి. ఇంకో అక్కడ హైబిస్కస్ చెట్టు ఉంది, మీకు అక్కడ అనిపిస్తుంది కావచ్చు. అది హైబిస్కస్ చెట్టు. అండ్ ఇది మొత్తం కళ్యామాకు. ఇదంతా మొత్తం ఇక కూరలకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. ఇంకో ఇవి చూసే గుమ్మడి చెట్టు లెక్క ఉంది. అంటే గుమ్మడి కాయ అంటారు కదా, ఆ చెట్టు లెక్క ఉంది. చూసే పూలు. ఈ పూలు నాకు తెలుసు కానీ ఈ చెట్టు పేరు తెలియదు నాకు. పూల పేర్లు కూడా తెలియదు. చూస్తే ఇది గడ్డి లెక్క ఉంది. ఇంకో గడ్డి. ఇంకో దానిమ్మ చెట్టు మొత్తం కాయలు కూడా కాస్తున్నాయి. ఇంకో దానిమ్మ చెట్టు, ఇంకో కాయలు కూడా మీకు ఇక్కడ అనిపిస్తున్నాయి. ఇంకో ఇవన్నీ కాయలు ఉన్నాయి. ఇంకో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఇంకా కాయనికి స్టార్ట్ అవుతున్నాయి ఇప్పుడు, చిన్న చిన్నవి. ఇది మొత్తం దానిమ్మ చెట్టు. అండ్ ఇది గడ్డి, ఇది దాని పేరు తెలియదు నాకు. అండ్ ఇది చూస్తే నిమ్మకాయ. ఇంకా కాయలు అయితే చిన్న ఉంది చెట్టు, ఇంకా కాయలు కాయ ఇంకా కొద్దిగా కావాలి. ఇది చూస్తే మొత్తం కళ్యామాకు చెట్టే, మొత్తం కళ్యామాకు చెట్టే. ఇది బ్రయోఫిలం. మీరు ఇక్కడ చూడండి, బ్రయోఫిలం చెట్టు. ఇది మొత్తం 3 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకో ఇది మొత్తం 3 చెట్లు. ఇవి మొక్కలు, బేసిక్గా చెట్లు కావు, మొక్కలు. ఇంకో ఇది చూడండి మీరు ఇటు సైడ్ చూస్తే ఇదేం చెట్టో తెలియదు నాకు. కొంచెం పెద్ద ఉన్నాయి ఆకులు మాత్రం. చెట్టు తెలియదు. ఇంకో జామకాయ చెట్టు. నాకు చూస్తే ఇంకో పైన దానిపైన వస్తే కాకరకాయ చెట్టు. ఇంకో అక్కడ కనిపిస్తుంది ఒక కాయ, అది మొత్తం ఎల్లోయిష్ కలర్ ఉంది. అది పండు వండింది కాయ. కాకరకాయ చెట్టు మొత్తం ఆ టెర్రస్ పైన మొత్తం కూడా ఆక్యుపై చేసింది ఆ చెట్టు. ఇది కాకరకాయ. అండ్ మనం ఇక్కడ చూసుకుంటే ఇది సపోటా చెట్టు. సపోటా ఇది మీకు ఇక్కడ కాయ కూడా కనిపిస్తుంది, సపోటా. ఇంకా బకెట్స్ ఉన్నాయి ఇక్కడ. ఇంకా పిట్ట కూడా ఉంది, పిట్టరు బకెట్స్ ఉన్నాయి చాలా. చెట్టు మాత్రం పెద్దనే ఉంది. మనం ఇంకా ఇదైతే పైనాపిల్ చిన్న ఉంది ఇంకా చెట్టు, ఇంకా పెద్ద కాలే కొంచెం అయితే అయితే ఇంకా ఉన్నాయి, ఉంచుకుంటున్నాయి కొంచెం చేతికి. అండ్ ఇది కొంచెం ఇది ఏం చెట్టు అనేది లేదు, తోటకూర లెక్కనే ఉంది కొంచెం. ఇది కూడా ఏందో తెలియదు, పెద్ద మొత్తం ప్లాన్ చేసింది ఈ చెట్టుని. సేమ్ మళ్ళీ యాజ్ యూజువల్
ఇక గడ్డిలాగా అనిపిస్తుంది యాజ్ యూజువల్. ఇది వచ్చేసి రోజ్ ప్లాంట్. ఇది దాని మీద పువ్వులు కాయలేదు, బట్ చెట్టు అయితే కొంచెం పెద్దగా ఉంది, కాస్తాయేమో పూలు మేబీ. ఇది కూడా ఆకులే లేవు దీనికి. ఇది కూడా రోజ్ ప్లాంటే. ఇక్కడ మనం మట్టి కూడా వచ్చి అంటే ఇంకా కొన్ని చెట్లను పెంచడానికి అయితే మట్టి ఇంకా మట్టి వాడుతుంది. చాలా రోజ్ ట్రీ. ఇంకో ఇక్కడ మనం చూసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి. మొత్తం 1 2 3 4 5 ఉన్నాయి, కానీ ఇది ఖాళీ ఉంది. సో 5 ఉన్నది. ఇది వచ్చేసి పప్పాయ చెట్టు సేమ్ అది ఇక్కడ కూడా ఉంది. అది దానిమ్మ మొత్తం పెద్దది చెట్టు మొత్తం. ఇది కళ్యామాకే. ఇది సీతాఫలకాయ చెట్టు. ఇంకా కాయలు అయితే కాయలే ఉంటాయి, కొన్ని రోజులు అయితే కాస్తాయేమో. ఇంకా పూల చెట్లు అనుకుంటా చిన్న చిన్న చూస్తే గట్టం అనుకుంటా. ఇదైతే ఒక మాన్యూర్ లెక్క వాడతారు చెట్లకి. మొత్తం ఇది వాడిపోతుంది, చచ్చిపోతుంది చెట్టు. అయ్యో అంటే నీళ్ళు వస్తలేదు అక్కడ. ఇది కూడా రోజ్ చెట్టు. ఇది రోజ్ ప్లాంట్ చూడండి, ఇక్కడ చచ్చిపోతుంది, పువ్వులు చచ్చిపోయినాయి. ఇక్కడ ఫ్లవర్ ఉంది కొంచెం వెయిట్. అంటే తులసి చెట్టు. ఇది వచ్చేసి మళ్ళా జామ చెట్టు. ఇది వచ్చేసి మ్యాంగో. మళ్ళీ ఇక్కడ మ్యాంగో. అండ్ ఇక్కడ అంతా రోజ్ చెట్లే ఉన్నాయి. వచ్చేసి రెడ్ బర్రీ లెక్క ఉన్నది. రెడ్ బర్రీ చెట్టు అనుకుంటున్నాను చూడండి, కాయలు కూడా చిన్నగా ఉంది. ఇది ఏం చెట్టు? ఇది కూడా అదే అనుకుంటా. ఇది కూడా అదే మొత్తం అక్కడ నుంచి వైడ్. అండ్ మనం మొత్తం ఇవన్నీ రెడ్ బర్రీ చెట్టే ఇదంతా. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకా చెట్లు ఉన్నాయి. ఈ పేరు నాకు తెలియదు, మీకు తెలుసు చెప్పండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి ఈ చెట్ల పేరు ఏందో, నేను కూడా తెలుసుకుంటా. అండ్ ఇది వచ్చేసి కొంచెం ధనియా లెక్క ఉంది. ధనియా కావచ్చు ఇది, నాకు తెలియదు, అంత ఐడియా లేదు. మీకు ధనియా అనిపిస్తే అది ధనియానే. అండ్ ఇది వచ్చేసి ఇది మైదాకు చెట్టు. మైదాకు పెట్టుకుంటారు కదా, ఇదే అది. ఇక్కడ నుంచి మొత్తం చూసుకుంటే మొత్తం కాకరకాయ. ఇక్కడ కాయ కూడా అనిపిస్తుంది చూడండి. ఇక్కడ కాయ ఉంది, కాయ ఉంది. మొత్తం అంతా కాకరకాయ చెట్టు. మొత్తం బాగేసింది, మొత్తం కూడా బాగేసింది. ఇక్కడ చూసుకుంటే మనకి వేప చెట్టు అనిపిస్తుంది. ఇది నిమ్మకాయ చెట్లు ఎక్కడ ఉంది. ఇది కూడా కాకరకాయ, నిమ్మకాయ కాదు కాకరకాయ. ఎక్కడ నిమ్మకాయ చెట్టు ఉంది, ముళ్ళులో మంచిగా. ఇక్కడ చూసుకుంటే ఏం చెట్లు నాకు తెలియదు, మీరు చెప్పండి. ఇక్కడ జామ చెట్టు. దీనికి ఇప్పటికే కాయలు కాసేస్తున్నాయి కూడా. ఎంత చిన్న ఉంది, ఇక్కడ నుంచే చిన్న చెట్టు ఇక్కడ నుంచి మొదలుతుంది. అండ్ మొత్తం చెట్టుని చూస్తే ఇంతే ఉంది చెట్టు. దీనికి ఇప్పుడే కాయలు వస్తున్నాయి చూడండి. ఇది కూడా జామ చెట్టు మొత్తం. అండ్ ఏందో ఈ చెట్టు మొత్తం జామ చెట్లే ఉన్నాయి ఇదైతే మొత్తం. ఇది వచ్చేసి చిన్న మీకు ఇట్లా కాయలు అనిపిస్తున్నాయి కదా, ఇది యాపిల్ పేరు. దీన్ని తెలుగులో అంటే దొండకాయ అంటారు. దొండకాయ చెట్టు ఇది చూడండి, మొత్తం అదే ఉంది. నేను టేస్ట్ చూసినాను, ఇది నాకు దొండకాయ దగ్గర అనిపించింది, అందుకని దొండకాయ అని చెప్తున్నాను. అండ్ ఇది నిమ్మకాయ చెట్టు చూడండి, దీనికి కాస్తున్నాయి చూడండి నిమ్మకాయలు. మెత్త ఉన్నాయి కాయలు అయితే, మరి మెత్త ఉన్నాయి మస్తు. సరిపడి చేయడానికి మనకి సేవ్ అయితే మంచిగా ఎండాకాలంలో. చిన్నగా ఉంది చెట్టు, కొప్పితే ఎప్పుడు కాయలు వస్తున్నాయి. ఇది చూడండి, ఇవి వేరే చెట్లు నాకు పేరు తెలియదు. ఇదంతా వస్తే మొత్తం ఇది పింక్ కలర్ ఉంది, రెడ్డిష్ కలర్ ఉంది. ఏం చెట్టు దీని పేరు తెలుసు నేను. చూసుకుంటే ఇక్కడ కూడా నిమ్మకాయ చెట్టు ఉంది చూడండి. మొత్తం దీనికి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి, చిన్న ఉంది కాయ చూడండి, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది దీని కాయడం. అండ్ ఇది చూసుకుంటే వంకాయ ఉంది, వంకాయ చెట్టు ఇక్కడ కాయ ఉంది. మనం చూడొచ్చు, ఇది కాయ అనిపిస్తుంది, కాయ వంకాయ. అండ్ మళ్ళీ వచ్చేసి మళ్ళీ అలవేరా ఉంది, అక్కడ చూసినాం మనం ఇందాక. అండ్ సేమ్ ఇక్కడ కూడా అదే. అండ్ సేమ్ అవే జామ చెట్టు. అక్కడైతే మొత్తం జామ చెట్లే, అవన్నీ జామ చెట్లు మీకు కనిపించేటి. అండ్ అక్కడ చూసుకుంటే మొత్తం కాకరకాయ. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం కాకరకాయ చెట్టు అంతా. అక్కడ నుంచి స్టార్టింగ్ మొత్తం ఉంటుంది. అండ్ వచ్చేసి మిరపకాయ చెట్టు. ఇది కూడా చిన్న మిరపకాయ, చిన్న ఉంది మొత్తం మిరపకాయ చెట్టు. ఇది జామ చెట్టు. మళ్ళీ ఇక్కడ మీరు చూడండి, ఆంటీ ఇలాంటి పెద్ద దాంట్లో మట్టిని ఇట్లా పట్టుకొచ్చుకుంటుందా అండి, కావాల్సినప్పుడు ఇళ్ళకించి మట్టి తీసుకుంటూ ఉంటుందేమో. ఇట్లా మట్టి ఉంది.
ఇంకా చూడండి జామకాయ మీకు ఎంత పెద్దగా ఉంది చూడండి. చూడండి ఇది చెట్టు ఎంత చిన్న ఉందో, మీరు చూస్తే షాక్ అయిపోతారు. ఆ చెట్టు చూపిస్తాను మీకు ఒకసారి అలాంటి. ఇంకా చూడండి స్టార్టింగ్ ఇక్కడనే ఉంది, ఎంత చిన్న ఉంది చూడండి, ఇంతనే ఉంది చెట్టు, పెద్ద కూడా కాలేదు దానికి. ఇప్పుడే ఇంత పెద్ద కాయ కాసింది. ఏదది ఎక్కడ ఉంది చూడండి, పండు కాయ ఇది. మనకద్దు, మనం తర్వాత మళ్ళీ గ్రేప్స్ చూస్తుంటే నాకు ఒకటి తినాలనిపిస్తుంది. ఫుల్లోనే కావు, చిన్న కాయ కదా ఫుల్లో సేమిడా. ఇది వచ్చేసి దీని పేరు మర్చిపోయాను ఇప్పుడే, సీతాఫలకాయ చెట్టు ఇది. మళ్ళీ జామ చెట్టు, నిమ్మకాయ చెట్టు. మళ్ళీ దీని ఆకులు చూడండి, నిమ్మకాయ కొంచెం నాకు హైబ్రిడ్ లాగా అనిపిస్తుంది, పెద్ద ఉన్నది దీని ఆకులు. మరి ముళ్ళులు ఉన్నాయి దీనికి చూడొచ్చు. ఇది కాకరకాయ చెట్టు, అది చూస్తే అది అరటి చెట్టు పెద్దగా అనిపిస్తుంది. మళ్ళీ వచ్చేసి ఇది మిర్చి చూడండి, ఇది మిరపకాయ బజ్జీ మిర్చి అనుకుంటా. చూడండి ఎంత లావు ఉన్నది ఈ చెట్టు, అదే మొత్తం. ఏందో తెలియదు, తోటకూర ఎక్కువ అనిపిస్తున్నాయి, తోటకూర కావచ్చు. చూస్తే ఇది కూడా ఇది మైదాకు చెట్టు అనుకుంటా. జామకాయలు అలా ఇవి కచ్చాయి, పండుగ కావు, కచ్చకాయలు ఇవి అంతే. చూస్తే కొంచెం మామిడాకు లాగానే ఉంది. ఇప్ప చెట్టు అంట ఇది. వంకాయ మళ్ళీ ఫ్లవర్, ఇది చెట్టు మొత్తం ఇట్లా వంకాయి. మీకు కనబడట్లేదు, అనిపిస్తుందో లేదు, ఇక్కడ ఫ్లవర్ ఉంది. మళ్ళీ ఫ్లవర్ వచ్చేసి మనం చూసుకోండి. ఇంకో ఇక్కడ కూడా నిమ్మకాయ చెట్టు, ఇక్కడ హైబిస్కస్. ఇక్కడ అన్నిగా ఇక్కడ వంకాయ చూడండి ఎంత పెద్ద ఉంది. చూసినట్టయితే మీరు చూడండి వంకాయ, ఇలాంటి వంకాయలే కూర వేయడం వస్తుంటాయి, మంచిగా ఉంటాయి. వంకాయ చెట్టు అయితే చూడండి. ఓకే ఫ్రెండ్స్, చూసారుగా ఇవే చెట్లు మొత్తం. మీకు మళ్ళీ ఒకసారి అన్ని చెట్లు చూపిస్తాను లైన్ వైజ్గా. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మొత్తం ఇక్కడ చూడండి, మొత్తం ఇవి పాట్స్లోనే ఉన్నాయి చెట్లు, మొత్తం పాట్స్లోనే ఉన్నాయి. మొత్తం ఇక్కడ ఈ టెర్రస్ మొత్తం అట్లా అన్ని చెట్లతోనే ఉన్నాయి. ఇదంతా ఆర్గానిక్ అండ్ న్యాచురల్గా పెంచుతుంది ఆంటీ. సో ఒక మంచి థింగ్ మనం ఇట్లా టెర్రస్ పైన ఇట్లా పెంచడం. మొత్తం మీరు ఎక్కడ చూసినా చెట్లే అనిపిస్తుంది మీకు. సో మీకు కూడా ఎవరైనా ఓన్ హౌస్ ఉంటే వాళ్ళు కూడా ఇట్లా చెట్లను పెంచడం ట్రై చేయండి, ఒక మంచి థింగ్. సో ఇలా మళ్ళీ ఒకసారి మీరు చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక గంట ఉంటుంది, గుద్దితే ఎర్రగా కావాలి.